డేవిడ్ ఫ్రెండ్స్ తో వెళ్ళాడు పార్టీ ఇవ్వడానికి. త్వరలోనే వచ్చేస్తాడు. మీకు ఫోన్ వచ్చింది. క్షమించండి, ఒక్క నిమిషం. హలో హలో, వేరయ్యా చెప్పు. జాన్, ఒకసారి నువ్వు ఇక్కడికి రావాలి. మనం ఓసారి ఆమె దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. వస్తున్నాను కాదు, వెళ్ళాలి. వెళ్ళక తప్పదు. అక్కడికేనా? అవును. డ్రైవర్ వద్దురా, కారు తీసుకుని వచ్చాయి. కారు నడపడం నా వల్ల కాదు. సీన్ అర్థమైంది. నువ్వింకా తాగద్దు, నేను వెంటనే వచ్చేస్తాను. డాడీ రా మై లిటిల్ స్వీట్ హార్ట్. నాట్ ఫేర్ డాడీ. చాటుగా మీరు ఒక్కరే తాగుతున్నారా? అందరూ మీరెక్కడా అని అడుగుతున్నారు. లేతల్లి, స్మాల్ ప్యాక్, కొంచెం రిలాక్స్ అవుదామని. డేవిడ్ ఫ్రెండ్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అక్కడ క్లబ్ లో బ్యాచిలర్స్ పార్టీ జరుగుతుంది కదా, నన్ను అక్కడికి ఇన్వైట్ చేశారు. మమ్మీ ఏమో పంపించనంటోంది. నేనేం చేయను డాడీ? నువ్వు నీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి ఒకసారి కనిపించొచ్చాయి. మమ్మీకి తెలియకుండా నేను కొంచెం బయటికి వెళ్ళొస్తారు. అబ్బే, జాను కూడా వస్తాడు. ఒక చిన్న ప్రాబ్లం. ఏమిటి డాడీ? నథింగ్ పాపా. వెళ్ళిరా. భార్య పిల్ల ఉన్న విషయాన్ని నేను దాచిపెట్టి ఎలీసాకి దగ్గర అవ్వలేదు. ఆమెకు అన్నీ తెలుసు. మోసం చెయ్యాలనుకుంటే ఆమె నెల తప్పని వెంటనే అబార్షన్ చేయించేవాడిని. కానీ నేను అలా చేయలేదు. ఆమె నా భార్యలాగే చూసుకుంటాను కదరా. ఆమె కృతజ్ఞత లేదు, ఇంకా ఏదో కావాలంటుంది. ఇప్పుడు ఆమె సమస్య ఏంటి? ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? ఆమె రేపు సానియా పెళ్లికి హాజరవుతానంటుంది. ఆ విషయం అందరికీ తెలియాలంట. చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసి ఉన్నాం. రేపు నా కూతుర్ని నీ కొడుకు పెళ్లి చేసుకోబోతున్నాడు. అంతకంటే సంతోషకరమైన క్షణాలు నా జీవితంలో ఇంకేముంటాయి? అవన్నీ నాశనం చెయ్యాలనుకుంటుంది. అందరి ముందు నా పరువు పోవడం కావాలి దానికి. ఇదిగో మనం వచ్చేసాం. టెంపర్ లూజ్ అవ్వకుండా ఆమెను నువ్వు డిప్లొమాటిక్ గా డీల్ చేయాలి. అర్థమైంది కదా? అలాగే. అతనెవరు? మీ బావమరిది పాల్. ఇతన్నెవరు పిలిచారు? నేనే పిలిచాను. వాడు మంచి మాటకారే. నీ విషయాలన్నీ పాలుకు తెలుసు కదా. ఇతనైతే మంచి రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించి కాంప్రమైజ్ చేస్తాడు. నువ్వు వెళ్ళు, కొంచెం మెత్తగా మాట్లాడు. నేను జాను బయటే ఉంటాం. అవసరం వచ్చినప్పుడు వస్తే చాలు కదా. అవును, అదే మంచిది. డాడీ, నీకేం పని ఇక్కడ? నువ్వు లోపలికి వెళ్ళి నిద్రపో. వెళ్ళు. సరే. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేనేం నిర్ణయించుకోవాలి? నీ ప్రయాణ విషయం నీకు ముందే చెప్పాను కదా, పాపను తీసుకుని వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా లేను. వెళ్ళిపోమలేదే. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడు, హైదరాబాద్ లో ఇంతకంటే పెద్ద బంగ్లా ఎస్టేటు ఉన్నాయి. అది నీ పేరు మీదే రిజిస్టర్ చేయిస్తాను. రేపు సానియా పెళ్లి అయిపోతే నేను ఫ్రీ అయిపోతాను. ఒకవేళ ఒంటరిగా వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే నేను వస్తాను. మీరు కూడా రావద్దు. అది మాకు ఎంతో సిగ్గుచేటు కదా. వీరయ్య దొరగారు ఉంచుకున్న దాన్ని ఆవిడ కూతుర్ని ఊరు దాటించే ప్లాన్ తో వచ్చారనమాట. ఉంచుకున్నానా? ఇదిగో, నీ నోటిని అదుపులో పెట్టుకో. ఊళ్ళో వాళ్ళు అనుకునే మాట అదే కదా. వాళ్ళు అలా అంటే అన్నే, కానీ నేనెప్పుడైనా అలా చూసానా? అలా ఎప్పుడైనా నేను నిన్నన్నానా? నేను పబ్లిక్ చేయలేదు, అది నిజమే.
అయినా మన ఇద్దరి గురించి ఊరందరికీ తెలుసు. తెలియనివ్వు, ఊరంతా తెలియాలి. అదే నాకు కావాల్సింది. నా బిడ్డ నలుగురు ముందు నిలబడి మిమ్మల్ని డాడీ అని పిలవాలి. అందుకే నేను ఆ పెళ్లికి వచ్చేది. అది కాకుండా హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో తోట రాసిస్తాను అంటున్నారే, అవేవి నాకొద్దు. ఓహో, రేపు నా బిడ్డ సోనియా పెళ్లికి నువ్వు రావాలి, అక్కడ అందరి ముందు నా పరువు తీయాలి. అదేగా నీకు కావాల్సింది, అంతే కదే? ఇప్పుడు మన ఇద్దరి పరువు పోతుంది. నీకు పరువు అంటూ ఉంటే కదా పోవడానికి. నలుగురికి చెప్పుకోవడానికి నీకు ఒక అడ్రస్ అంటూ లేదు, అవునా? చెప్పు. ఆ లేని అడ్రస్ నాకు నా బిడ్డకి కావాలి. ఇక మీరు మీ బావమర్దిని మీ ఫ్రెండ్ తీసుకుని బయలుదేరండి. మీరేం చెప్పినా నేను వినిపించుకోను. తెగించిందంతో నువ్వు నేను ఏం మాట్లాడగలుగుతాం? నేను మాట్లాడతాను. నిన్ను చేరదీసి జీవితంలో చాలా పెద్ద తప్పే చేశాను. నిన్ను ఇలాగే వదిలేస్తే నాకు జీవితంతో మనశ్శాంతి లేకుండా చేస్తావు, దుర్మార్గురాలా. నువ్వే కదే నేను చేసిన పాపాన్ని ఫలితం. నేను చేసిన పాపానికి శాశ్వత మిగలకూడదు. తుపాకీ వదిలు. నేను చెప్తున్నాను. నా తప్పేం లేదురా. మీరొక మంచి అడ్వకేట్ ని, అంటే తెలివైన వాడిని పెట్టుకుని కేసు వాదించలేదని విన్నాను. ఈ జీవిత గది శిక్ష మీరే కోరుకున్నారటగా? లాయర్లు ఉన్నారు, కానీ ఇప్పుడు తప్పించుకోవాలని నేను అనుకోవడం లేదు. ఎందుకలా? అయినా హత్య పొరపాటున జరిగిందే కదా. ఆ పాపను కాపాడడానికే కదా అతను పట్టుకుంది మీరు. వీరయ్య నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు సార్, నాకు తమ్ముడు లాంటి వాడు. నా తొందరపాటుతనం వల్ల వాడు అన్యాయంగా చచ్చిపోయాడు. ఆ ఎంసీ పాలే కదా జరిగిన సంఘటనకి మొదటి ఐ విట్నెస్. బుల్లెట్ తగిలి వాడు కింద పడిపోతుంటే ముందు నేను పాల్నే పిలిచాను. వాడు పోలీసులకు ఈ సంఘటన జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానని చెప్పాడు. పొలిటికల్ ఇమేజ్ కోసం. ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యే టైం అది. అతని పార్టీకి గెలిచే అవకాశాలున్నాయి. మంత్రివర్గంలో వాడికెప్పుడు రెవెన్యూ శాఖే దక్కేది. అందుకే నోరు మోసుకుని నేను అపరాధినని ఒప్పుకున్నాను. పాపను విచారించారా? ఆ పాపను విచారించారు. పాపం అమ్మని వాళ్ళ నాన్న చంపాడు, అతన్ని నేను చంపాను. పాప చేత అలాగే చెప్పించారు. అది జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల్లో మీరెప్పుడు పెరోలుకి ట్రై చేయలేదా? లేదు, తిరిగి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. వీరయ్య లేని ఆ ఊళ్ళోకి నేను వెళ్ళి ఎలా ఉండమంటారో చెప్పండి. ఇది కోఇన్సిడెన్స్ లా ఉంది. ఈ విషయాలన్నీ మీరు అడిగిన ఈ రోజు ఆగస్టు 23వ రోజు. 10 సంవత్సరాలకు ముందు ఇదే రోజు జరగాల్సింది ఒక వివాహం. అది నా కొడుకుది, వీరయ్య కూతురుది. ఆ పెళ్లి ఇంతవరకు జరగలేదు. ఎందుకు? కరుణమ్మ, వీరయ్య భార్య, తను నిర్ణయించుకుంది తన భర్తను చంపిన వాడితో వీయం వద్దనే. ఇక తన ఉద్దేశం ఏంటంటే ఎలీషాతో ఉన్న అక్రమ సంబంధంలో నా సపోర్ట్ ఉందని. కొంతమందిని మార్చలేం. నాకు ఆ పాప పరిస్థితి అర్థం కావడం లేదు. వాళ్ళు చిన్న వయసు నుంచే ప్రేమించుకుంటున్నారు. ఎంతో ఆనందంగా గడపాల్సిన జీవితం వాళ్ళది. అది అంతమైపోయింది. ఫేట్.